పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. స్వరాలు విప్పి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. అందరం కలిసి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే మన యేసు రక్తమే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా. ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను యేసయ్యా, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. కానీ యోబును మీరు చూసినట్లయితే యోబు ధనవంతుడై ఉండి కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాడు. అర్థమైందా? యోబు ధనవంతుడై ఉండి కూడా, స్థితిమంతుడై ఉండి కూడా ధనము కలిగి ఉన్నాడు, గుణము కలిగి ఉన్నాడు, అన్ని విధాల వర్ధిల్లాడు. అలా అన్ని విధాల వర్ధిల్లినటువంటి యోబును చూసి
ఎందుకు నీ భజన, యోబును గూర్చి దేవుడితో సైతాన్ అంటాడు, ఎందుకు నీ భజన చేయడు, నువ్వు బహుగా దీవించావుగా కాబట్టి నీ భజన చేస్తున్నాడు. కష్టాలు పంపించు, వ్యాధి బాధలు పంపించు, నిన్ను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా భక్తుడు అలాంటి వాడు కాదు. చూడు ప్రభువా, కావాలంటే పరీక్షించు చూడు ప్రభువా. పరీక్షా సమయం ఆసన్నమైంది. యోబు కలిగి ఉన్న సమస్తము యోబు కోల్పోవాల్సి వచ్చింది. సమస్తము యోబు కోల్పోయాడు. దయచేసి వినండి, సమస్తము యోబు కోల్పోయినప్పుడు యోబు దేవుణ్ణి మాత్రం కోల్పోవడానికి సిద్ధపడలా. ఎందుకని? తాను పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి కాదు దేవుణ్ణి నమ్మింది. అదే చెప్తున్నా. మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి ఒకవేళ మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆ ఆశీర్వాదాలను మనం విడిచిపెట్టినట్లయితే మనం దేవుణ్ణి వదిలేస్తాం. మనం పొందేటటువంటి అవసరాలు, మనం పొందేటటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, మనకు దాపరించేటటువంటి అపాయాలు కావచ్చు, ఇవి మనల్ని దేవుని దగ్గర తీసుకురావడానికి, దేవునికి దూరం చేయడానికి సాధనాలుగా ఉపయోగపడడానికి మంచిది కాదు. యోబు కలిగి ఉన్న సమస్తం పోగొట్టుకున్నాడు. దేవుని వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలా. మరి ఏం జరిగింది చూద్దాం రండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. మరణమగు వరకు, ఎప్పటిదాకట? చచ్చిపోయేంత వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఎంత అద్భుతమైన మాట అండి. చచ్చిపోయేంత వరకు నేను యథార్థతను ఏమిటట? విడిచిపెట్టను అని తాను ఖచ్చితంగా చెప్పేశాడు. చావనైనా చేస్తాను కానీ నీతిని కానీ యథార్థతను కానీ విడిచిపెట్టను అనగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను. కష్టాలు వచ్చినాయి అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టేయటం, కలిసి వచ్చింది అని చెప్పేసి దేవుని విడిచిపెట్టేయడం, లేదు కష్టాలు వచ్చినాయి కాబట్టి దేవునికి దేవునికి బహు దగ్గరగా వచ్చేసి కష్టాలు తీరిపోయిన తర్వాత బహు దూరంగా వెళ్ళిపోవడం, ఇవి ఏవి కూడా నేను చేయను. సో కష్టాలు వచ్చినా యోబు దేవునికి దూరం కాల, కలిసి వచ్చినా కూడా యోబు దేవునికి దూరము కాల. ఇది అద్భుతమైనటువంటి జీవితం. ఈ జీవితాన్ని మనం అలవరుచుకున్నట్లయితే మన జీవితంలో ఏది పోగొట్టుకున్నా, ఏది కోల్పోయినా దేవుణ్ణి మాత్రం మనం కోల్పోం. ఇది సుస్థిరమైనటువంటి జీవితం. ఏది? యోబు జీవించిన జీవితం.